నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు హైదరాబాద్ నగర సామాన్య ప్రజలు ఒక హీరోలాగా భావిస్తున్నారు. భాగ్యనగరంలో వేసవిలో నీటి కొరతకు, వర్షాకాలంలో వరదలకు కారణమైన చెరువుల ఆక్రమణదారులకు సీఎం చేసిన ఛాలెంజ్ హైడ్రా. ఇది ఒక మిషన్ అనే కంటే ఒక మిసైల్ అంటే అందరికీ అర్థమవుతుందేమో. అక్రమార్కుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది హైడ్రా. ఇది యథార్థం. చెరువుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. స్వపక్షమా విపక్షమా అని చూడడం లేదు. సొంత సోదరుడికే హైడ్రా నుంచి నోటీసులు ఇవ్వడంతో విపక్ష నాయకుల అవాకులు చవాకులకు అడ్డుకట్టపడింది. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అధిష్టానం ఏమంటుంది? రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా? చారిత్రక మహానగరం భాగ్యనగరం పేరు చెప్పుకోవడానికి మినహా వాస్తవంలో ఈ నగరంలో జరిగిన విధ్వంసం సాధారణమైందేం కాదు. తిలా పాపం తలా పిడికడు అన్న విధంగా ఈ విధ్వంసంలో అందరు నాయకులు, అన్ని పార్టీల భాగస్వామ్యం ఉన్నా గడిచిన 10 ఏళ్లలో రెట్టింపు వేగంతో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదనేది నిజం. ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు, నాలాలు అనే తేడా లేకుండా కబ్జాలకు పాల్పడ్డారు పెద్ద మనుషులు. అంతటితో ఆగకుండా భారీ నిర్మాణాలు చేసి అమ్మేశారు. ఒకప్పుడు నగరం చుట్టూ వందల సంఖ్యలో ఉన్న చెరువులు, కుంటలు చాలా వరకు ఆక్రమణలకు గురి కావడమో, అసలు కనుమరుగు కావడమో జరిగి చెరువులు ఉండాల్సిన ప్రదేశాల్లో కాంక్రీట్ జంగిల్స్ ఏర్పడ్డాయి. కోట్లకు కోట్లు కుమ్మరించి మరీ విల్లాలు, హైరైజర్స్ నిర్మాణాలు చేసి అంతకు అంత అధిక లాభాలతో వాటిని అమ్మి చేతులు దులుపుకున్నారు కొందరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు కబ్జాలను పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ సర్కారులోని కొందరు పెద్దలే ఆక్రమణల్లో భాగమయ్యారు. ఎవరికి కావలసిన చెరువును వారు ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టింది. సీఎంగా రేవంత్ రెడ్డి కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహానగరంలో కబ్జాలపై ఫోకస్ పెట్టారు. చెరువులు, కుంటలను కాపాడేందుకు రేవంత్ యుద్ధమే చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల భరతం పట్టేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్గా సిన్సియర్ ఆఫీసర్ అనే పేరున్న సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ను నియమించారు. హైదరాబాద్ నగరంలో నిత్యం వినిపిస్తున్న పేరు హైడ్రా. నో పవర్, నో పాలిటిక్స్. ఆక్రమణదారు ఎవరైనా బుల్డోజర్తో దూసుకెళ్లడమే. ఈ విధంగానే హైడ్రాకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. అందులో తన సోదరుడి నివాసం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆయనకు నోటీసులు జారీ చేశారు. విమర్శకులకు ఒకసారిగా ఫీజులు ఎగిరిపోయే నిర్ణయం ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ నాయకులే, మాట్లాడితే హైకమాండ్ పేరు చెప్పడం రొటీన్. అలాంటి పార్టీలో ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న ధైర్యం ఏంటి? పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది. రేవంత్ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని అంటున్నారు కొందరు డైరెక్ట్గా. ఇది నిజమా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వారికి తేలికగా అర్థమవుతుంది అంటున్నారు ఎనలిస్టులు. హైడ్రా దూకుడు ప్రారంభించగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పల్లంరాజు హైడ్రా బారిన పడ్డాడు. ఆయన సోదరుడు ఆనంద్కు చెందిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ని హైడ్రా కూల్చివేసింది. అలాగే హిమాయత్ సాగర్, ఎఫ్టీఎల్ సమీపంలో చేపట్టిన కూల్చివేతలు సైతం వివాదానికి దారితీశాయి. వీటన్నిటినీ పల్లంరాజు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీకి జరిగిన విషయాన్ని వివరించారు. రాహుల్ మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే మద్దతు నిలిచారు. ఆపరేషన్ హైడ్రా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సున్నితంగా చెప్పారట. అంతేకాదు, రేవంత్ ఓ విజన్తో పాలన సాగిస్తున్నారని, అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులను ప్రభావితం చేయడం సహజమేనని చెప్పుకొచ్చారట. హైడ్రా విషయంలో రేవంత్కు అటు కాంగ్రెస్ అగ్రనేత సపోర్టు దొరకడం, ఇటు భాగ్యనగర వాసుల మద్దతు దొరకడం ముందు ముందు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీగలాగితే కదిలే డొంకలా ఉంటుందేమో ఈ హైడ్రా. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.